మంచిదండి. పరిశుద్ధ గ్రంథం నుంచి మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నట్లయితే, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. చాలండి. చూడండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే మేకా అనేటువంటి ప్రవక్త స్పష్టంగా ప్రజలకు తెలియపరుస్తున్నాడు. చూడండి ఇక్కడ ఏమని తెలియపరుస్తున్నాడంటే, స్నేహితుని యందు నమ్మిక ఉంచవచ్చు. చూడండి, స్నేహితుడిని ఏం చేయొద్దని చెబుతున్నాడండి? నమ్మమని చెబుతున్నాడా, నమ్మొద్దని చెబుతున్నాడా? ఏమని చెబుతున్నాడండి? స్నేహితుని యందంట నమ్మిక ఉంచవద్దు అని చెబుతున్నాడు. చూడండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ కాలంలో మనం చూసినట్లయితే మనుషుడు చూడండి తల్లిదండ్రుల కంటే, సహోదరుల కంటే, కుటుంబంలో వారి కంటే ముఖ్యంగా ఎవరికి ప్రాధాన్యత ఇస్తాడు? ఎవరికి ఇస్తారు చెప్పండి? స్నేహితునికి మనుషుడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా కానీ ఎక్కువగా నమ్మేది ఎవరిని? ఎవరినండి? స్నేహితుడిని. ప్రియమైన సహోదరి సోదరులు, ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు చెప్పుకోలేని, సహోదరులు చెప్పుకోలేని, చివరికి భార్య కూడా చెప్పుకోలేని ఎవరికి చెప్పుకుంటారండి? స్నేహితుని చెప్పుకుంటారు. స్నేహితుడు నా బాధ తీరుస్తాడేమో, స్నేహితుడు నాకున్నటువంటి వ్యాధుల నుంచి రక్షిస్తాడేమో అని చూడండి చాలా మంది ఈ లోకంలో మనుషుల కంటే స్నేహితునికి ఎక్కువ ఏమంటారండి? సమయాన్ని ఇస్తారు. ప్రియమైన సహోదరి సోదరులారా, స్నేహితుడిని మనుషుడు ఎక్కువగా నమ్ముతాడు. కానీ చూడండి వాక్యం ఏం చేస్తుందంటే, స్నేహితుని యందు నువ్వు నమ్మిక ఉంచమంటుందా వద్దంటుందా? ఏమంటుందండి? స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు, ముఖ్య స్నేహితుడు నువ్వు నమ్ముకోవద్దు అంటుంది. ఎందుకని చెప్పండి ప్రియమైన సహోదరి సోదరులారా? స్నేహం అనేది అనేక రకాలు. నేటి కాలంలో చూస్తే స్నేహం అనేది ఎలా ఉందండి? ఇటువరకంటే పూర్వం అంట స్నేహితులు ఒకరికొకరు ప్రాణాలు ఇచ్చేవాళ్ళంట. ఇప్పుడైతే ఎలా ఉంది? స్నేహితుల యొక్క ప్రాణాలు ఏంటండి? నమ్మబలికిచ్చి తోటి స్నేహితులే చంపేవారి ఉన్నారు. ప్రియమైన సహోదరి సోదరులారా, కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దని. చూడండి స్నేహాల్లో కూడా రకాలు ఉన్నాయి. చూడండి కొన్ని స్నేహాలు ఎలా ఉంటాయి అంటే చెడు మార్గాల వైపు నడిపిస్తాయి. ఎలా ఉన్నాయండి? చెడు మార్గాల వైపు నడిపిస్తాయి. ప్రేమైన సహోదరి, చూడండి కొంతమంది స్నేహితులు అంటారు, ఏ నీకేమైంది రా, నేనున్నాను, నీ ఇష్టం వచ్చింది చెయ్యి ఏమంటారండి? చూడండి ఇదిగో మంచి వాళ్ళ సైతం కూడా ఏం చేస్తారండి? తప్పుడు మార్గాల వైపు నడిపిస్తారు. చూడండి కొంతమంది స్నేహితులు బట్టి ముందు తాగిన వ్యక్తులు కూడా ఏమైతే తాగితే నేను తాగట్లా, నువ్వు కూడా తాగని. చూడండి ఇదిగో చదువుకునే వాడిని, అసలు ఇదిగో చెడు అలవాట్లు సైతం కూడా ఈ స్నేహితులు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? తాగి ఏమవుతుంది, సిగరెట్ తాగి ఏమవుతుంది, గంజాయి తాగి ఏమవుతుంది, ముందు తాగి ఏమవుతుంది అని చెప్పి చూడండి అదొక స్టైల్ అన్నట్టుగా చూడండి తన స్నేహితుల్ని తాగపోతే చూడండి అసలు నువ్వు వేస్ట్, నీ జన్మ వేస్ట్ అని చూడండి హేళన చేసి చూడండి ఏ అలవాటు లేని వ్యక్తులను కూడా తప్పుడు మార్గాల వైపు, చెడు మార్గాల వైపు ఏం చేస్తారండి? నడిపించే స్నేహాలు లేవా? ఉండేయాలి లేవండి. తాగపోతే బలవంతంగా నోట్లో పోసి తాగించేటువంటి స్నేహాలు కూడా
చూడండి, ఇదిగో అతను ఏమైపోతాడు, అతను తాగి బానిసైపోయి పాడైపోతాడు, తన జీవితం పాడైంది అనే ఆలోచన ఉండిద్దండి. చూడండి, మంచి వారిని కూడా చెడ్డవారిగా మార్చిందండి స్నేహం, చెడు మార్గాల వైపు నడిపించింది. ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి, ఒక రాజు కుమారుడు అంట ఒక స్నేహితుడితో చూడండి ఒక మాట చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడండి? చూడండి, 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నట్లయితే, అమ్నోనునకు మిత్రుడు ఒకడుండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు, అతడు రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతులేమి? సంగతి నాకు తెలియజెప్పవని అమ్నోనుతో అనగా, అమ్నోను నా తమ్ముడకు అబ్షలోము సహోదరి అయిన తామారు నేను మోహించి ఉన్నానని అతనితో అనెను. యెహోనాదాబు, నీవు రోజువైనట్టు వేషం వేసుకొని నీ మంచం మీద పనుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లిలైన తామారు చేత సిద్ధపరిచిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దాన్ని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనెను. చూడండి, అమ్నోను అనేటువంటి దావీదు కుమారుడి కంట ఒక స్నేహితుడు ఉన్నాడంట. ఈయనెవరు? దావీదు సహోదరుడైనటువంటి షిమ్యా యొక్క కుమారుడైనటువంటి యెహోనాదాబు. ఎవరండి ఈయన? ఎలాంటి వాడంట స్నేహితుడు? మిత్రుడు ఎలాంటి వాడండి? కపటము కలిగినటువంటి వాడు. చూడండి, తన స్నేహితుడైనటువంటి అమ్నోను, ఇదిగో నా తమ్ముడు యొక్క ఇదిగో సహోదరైనటువంటి తామారుని నేను ప్రేమిస్తున్నాను, ఆ మీద నాకు మోహం ఉందంటే, చూడండి అమ్నోను ఏం చేస్తున్నాడు? చిక్కిపోతా ఉన్నాడంట. తెలివితేటలుగా యెహోనాదాబు వచ్చి, ఎందుకు నువ్వు చిక్కిపోతావు? ఇలా చిక్కిపోవడానికి కారణం ఏంది? ఇలా నువ్వు తగ్గిపోవడానికి కారణం ఏంటంటే, నేను తామారుని మోహించానని చెబుతున్నాడండి అమ్నోను. మరి ఈ స్నేహితుడు ఏం చేయాలి? ఏం చేయాలండి స్నేహితుడు? కొంతమంది చూడండి, రోడ్డు మీద వెళ్తుంటే, అరే ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను రా అంటే, ఈ అమ్మాయి కోసం ఆ ప్రేమించేవాడు చేసే కంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు అందరూ ఏం చేస్తారండి? ఈయన ఒక హీరోలాగా చూపెడతారండి. వాళ్ళు ఒక లేనోళ్ళలాగా, ఈయన ఒక హీరోలాగా. ఈ స్నేహితులు చూడండి, అమ్మాయి దగ్గరికి పోయి వీడి గురించి పొగడతాం, వీడి గురించి లేనిపోని అన్నీ చెప్పడం, ఇది ఎలాంటి అలాంటి మంచోడు అని చెప్పి చూడండి అమ్మాయి పడేదాకా వీడికంటే వాళ్ళు ఎక్కువ కష్టపడతారు. చూడండి, వాళ్ళిద్దరు ప్రేమించుకున్న తర్వాత చివరికి పెళ్లి చేయడానికి కూడా ఈ స్నేహితులు ఎంతో ప్రయాసపడతారండి. పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరు విడిపోతే ఏళ్ళో ఒక్కడొచ్చి కలుగుతారండి? కలుగుతారా? కలుగుతారండి? ప్రేమించి పెళ్లి చేసే వారికి ఎంతో ప్రయాసపడతారు, కానీ వాళ్ళు విడిపోతే ఒక్కరు కూడా. అలాగే చూడండి, యెహోనాదాబు కూడా ఎలాంటి వాడంట? కపట స్నేహితుడు అండి. ఏమన్నాడు? ఇదిగో అయ్యా, ఆమె నీకు చెల్లెయిద్దయ్యా, అబ్షలోము నీకు సహోదరుడయ్యా, ఈ మాట తెలిస్తే నీ తండ్రి బాధపడతాడయ్యా, ఆమె నువ్వు ఎందుకు సైనించాలనుకున్నావు? ఆమె మీద నీకు ఎందుకు మోహం ఉంది? ఇది తప్పు అని చూస్తున్నాడా? చూస్తున్నాడండి. తోటి స్నేహితుడు ఏది తప్పు అని చెప్పాడు చూస్తాడండి. అరే నేను ఇదిగో ఈ జోదం ఆడాలనుకున్నానంటే, అరే ఆడు ఎక్కువ డబ్బులు వస్తాయి అన్నాడు, కానీ అరే జోదం మానేయమంటాడా? లేదా చూడండి, మందు ఎక్కువ తాగుతుంటే, అరే ఇదిగో ఈ మందు మానేయాలి, నీ అవయవాలు పాడవుతాయి అని చెబుతున్నా, దాని కలిసి వెళ్ళి
లేదు ఇదిగో ఒక అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను అంటే అరే అమ్మాయి మంచిగా కాదో తెలుసుకుంటారా, అరే ఇదిగో వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు తెలుసుకుంటారా, అమ్మాయితో జీవితాంతం నువ్వు బ్రతకగలలేదని ఆలోచింప చేస్తారా? అసలు ఏం అవసరం లేదండి. ఒక అమ్మాయిని ప్రేమించాడంటే తీసుకెళ్ళి పెళ్లి చేస్తారా? ఎందుకని? స్నేహం మీద ఉన్న మోజండి అది. ఎందుకు చెప్పండి? స్నేహితులేనంట ఆ మనిషిని ఏం చేస్తారంటే తప్పు మార్గంలో చెడు మార్గంలో నడిపిస్తారు. యమునోను కూడా యెహోనాదాబు చెడు మార్గంలో నడిపించాడు. అయ్యి ఇదిగో నీకెందుకయ్యా ఆ పాపం, నీకెందుకయ్యా ఇదిగో అలా చేయకూడదయ్యా, అది తప్పయ్యా చూస్తున్నాడా? చూస్తున్నాడండి. ఏమన్నాడు? ఇదిగో సరే కానీ నీ తండ్రి వచ్చినప్పుడు నువ్వు ఏమని చెబుతున్నాడండి? నీ తండ్రి వచ్చినప్పుడు నువ్వు వ్యాధిగ్రస్తులుగా పడి ఉన్నావు అనుకో, నీ తండ్రి నీ మీద ప్రేమ కలిగి ఏమైంది అని అడిగినప్పుడు ఇదిగో నా సహోదరి అయినటువంటి తామారు చేత ఇదిగో ఆహారం తిని చివరి కోరిక నేను చనిపోతాను, ఈ వ్యాధితో నేను బ్రతకలేను, ఆమె ఒకసారి నాకు ఆహారం వండించడానికి పంపించమని తండ్రిని వేడుకున్నావు అనుకో, ఆయన పంపిస్తాడు. అప్పుడు ఆమె నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని. చూడండి స్నేహాలు ఎలా ఉన్నాయి అంటే తప్పుడు మార్గాల వైపు నడిపించేలాగా. ఈ తప్పు అంటే చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారండి? ఆ స్నేహితుడి యొక్క సంతోషం కోసం, ఆ స్నేహితుడు ఆనందంగా ఉండడం కోసం, ఆ స్నేహితుడు చూడండి సంబరంగా ఉండడం కోసం, ఆ స్నేహితుడు కోరిక తీరడం కోసం ఏదైనా కానీ చేతం లేదండి. కొంతమంది చూడండి స్నేహితులు కలిసి అంట హత్యలు చేస్తున్నారు. ఎందుకంటే నా స్నేహితుడు అమ్మాయిని ప్రేమించాడు, అమ్మాయి ఆ వ్యక్తిని ఇష్టపడలేదు కాబట్టి ఆ వ్యక్తిని చంపడానికి నేను నా స్నేహితుడికి సహాయంగా ఉన్నానని చెప్తున్నారు. లేవండి ఇలాంటి వార్తలు ఎన్నో వస్తున్నాయండి లోకంలో. ఎన్నొస్తున్నాయి ప్రేమైన సహోదరి సోదరులారా. చూడండి యెహోనాదాబు కూడా ఇది అమ్మాయి విషయంలో చూడండి తన ఒక తప్పుడు మార్గం వైపు నడిపించాడు. ఒక స్నేహితుడిగా మంచి మార్గంలో నడిపించాలి. చూడండి తల్లిదండ్రుల కంటే, సహోదరుడి కంటే, బంధువుల కంటే ఎక్కువగా ఎవరు నమ్ముతామంటే మనం స్నేహితులు నమ్ముకుంటాం. మనలో ఉన్న తప్పులు కానీ, మనలో ఉన్నటువంటి పొరపాట్లు కానీ, మనలో ఉన్నటువంటి లోపాలు కానీ, మనలో ఉన్న ప్రతీది ఎవరు చెబుతామండి? స్నేహితులు చెబుతాం. కానీ వాళ్ళు ఏం చేస్తారు? మన దగ్గర కూర్చొని మనం చెప్పేయాన్ని అవన్నీ తీసుకెళ్ళి ఏం చేస్తున్నారండి? ఇతరులకు చెబుతా ఉంటాం. వీడు ఎట్లా అంటాడు, వాడు అట్లా అంటాడు, మనం నమ్మి వాడికి అన్ని మనలో ఉన్నాయన్నీ చేస్తే వాడు అవన్నీ తీసుకెళ్ళి పక్కన వ్యక్తులు చెబుతున్నాడు. ప్రియమైన సమాజం కాబట్టి అంట స్నేహితులు ఎంత ఏమొచ్చకూడదంట, నమ్మిక ఉంచొస్తా. చెప్పండి నేటి కాలంలో స్నేహితులు నమ్మొచ్చా? నమ్మొచ్చండి. ఒక వ్యక్తి చూడండి స్నేహితులు నమ్మి వాడికి అవసరం అంటే చూడండి లక్షలు ఇచ్చాడంట డబ్బుల. చూడండి స్నేహితులు నమ్మంట లక్షలు ఇచ్చాడంట. ఇస్తే చూడండి అతని వ్యాపారం కోసం, అతను అభివృద్ధి పరచబడటం కోసం అతనికి లక్షలు ఇస్తే ఆ లక్షలు చూడండి ఆయన ఎన్నో కోట్లు చేసుకొని ఆ అప్పిచ్చిన వ్యక్తి స్నేహితుడిని మోసం చేసినాడు. నువ్వు నాకు ఎప్పుడు అప్పించావు, నువ్వు నాకేమీ వీళ్ళదని మోసం చేశాడు. లేరండి నేటి కాలంలో అలాంటి స్నేహితులు సహాయం చేస్తే చేసిన సహాయాన్ని మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. చేసినటువంటి చూడండి సాయాన్ని విడిచిపెట్టి ఆ వ్యక్తిని మోసం చేసినటువంటి స్నేహితులు ఎంతమంది ఉన్నారు ప్రియమైన సహోదరులు. కాబట్టి స్నేహితులు ఎంత ఏముంచకూడదంట, ఈ యెహోనాదాబు చూడండి ఆ వ్యక్తి ఏం చేశాడంటే అమ్నోనుని ఉసిగొలిపాడు. ఏం వదలే అది చేస్తే ఎవరు ఏం చేస్తారు, నువ్వు ఒక రాజకుమారుడివి అని చేతి ఆ మాటిని చూడండి ఈ అమ్నోను ఆ తామారు రాగానే ఆమెతో సైనిస్తే ఆ సైనించినటువంటి విధానాన్ని బట్టి చూడండి ఆ తామారు అయ్యా ఇదిగో నువ్వు నన్ను విడిచిపెట్టద్దు, నన్ను ఇలా పాడు చేసావు, ఇలా చేయడం తగదంటే చూడండి వినకుండా ఆ తామారుని బయటికి నెట్టేస్తే అది తెలుసుకున్నటువంటి అబ్షలోము తన చెల్లికి చేసినటువంటి తప్పును బట్టి తన అన్న అయినటువంటి అమ్నోను ఏం చేశాడండి
ఏం చేశాడు? తన పనివారి ద్వారా చంపేశాడు. చూడండి, స్నేహితుడి మాటని ఏం తెచ్చుకున్నాడని అమ్నోను ఏం తెచ్చుకున్నాడు? చావు తెచ్చుకున్నాడు. ప్రియమైన సహోదరి, చాలా మంది మాట అలాగా, నీకేమైంది, నేను ఉన్నా పో అంటారు. నాడు బాగాని ఏదైనా గొడవ అయిందంటే వాళ్ళు విడిచిపెట్టి పక్కకు వస్తే ఈ పోయినోడిని ఏం చేస్తారండి? చెత్తకపోతారు. స్నేహితుల్ని నమ్ముకొని నువ్వు నీ జీవితాన్ని ఏం చేసుకోకూడదు? పాడు చేసుకోకూడదు. ప్రియమైన సహోదరి, కాబట్టి చూడండి, స్నేహితుడు అన్న మనుషుల్ని ఎలా పంపిస్తున్నాడు? చెడు మార్గం వైపు నడిపిస్తున్నారు. ప్రియమైన సహోదరు, తప్పుడు మార్గాల వైపు చూడండి, ప్రేమల వైపు, త్రాగుల వైపు, జోదాల వైపు చూడండి. ఏందండి, నేనున్నా నీకు ధైర్యంగాని తప్పుడు మార్గాల వైపు నడిపిస్తారండి స్నేహితుడు. కాబట్టి స్నేహితుడి అందుకు నువ్వేముంచకూడదంట? నమ్మిక ఉంచకూడదు. ప్రియమైన సహోదరి సోదరు, ఇంకొకరు చూసినట్టే అండి, నమ్మక ద్రోహం చేస్తారు. ఏం చేస్తారంటే స్నేహంలో నమ్మక ద్రోహం చేస్తారు. ప్రియమైన సహోదరి చూడండి, సంసోను ఎవరిని పెళ్లి చేసుకున్నాడండి? సంసోను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? న్యాయాధిపతులు 14వ అధ్యాయం మొదటి వచనం చదువుకున్నట్లయితే, సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెను ఒకతిను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతిని చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా. ఏంటండి, తిమ్నాన్ అయితే ఒక పట్టణానికి వెళ్ళాడు. సంసోను చూడండి, ఇశ్రాయేలు అయితే ఫిలిష్తీయులు రాలేనటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడంటే తల్లిదండ్రులు చెప్పాడు, ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటానని. తల్లిదండ్రులు మాట వినలేదని. ఎవరు మాట వినకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడండి ఒక అమ్మాయి. పెళ్లి చేసుకొని చూడండి, చక్కగా అమ్మాయిని తీసుకొచ్చుకొని ఇంటి దగ్గర చూడండి చక్కగా కాపురం చేసుకున్నాడు. కొన్ని దినాలకు చూడండి ఏం జరిగిందంట, ఈ సంసోను అక్కడ ఉన్నటువంటి ఫిలిష్తీయులతో ఒక పొడుపు కథ పెట్టాడు. ఒక పొడుపు కథ చెబితే, ఈ పొడుపు కథ బావని చెప్పిన వాళ్ళకి మీకు బట్టలు ఇస్తాను, బంగారం ఇస్తానని చెప్తే ఆ ఫిలిష్తీయులందరూ ఆ పొడుపు కథ కోసం చూడండి ఎన్నో ఆలోచన చేశారు. చివరికి అన్ని ఆలోచన చేసినా వల్ల కాపోయేసరికి ఈ ఫిలిష్తీయుల స్త్రీకి చూడండి, ఇదిగో నువ్వు సంసోను యొద్దకు వెళ్ళి ఏం చేయమన్నాడు? ఆ పొడుపు కథ బావని చెప్తే సరే, చెప్పలేదనుకో నిన్ను మీ తల్లిదండ్రుల్ని తగలబెడతానని ఆ ఫిలిష్తీయురాలతో అంటే, ఆమె చూడండి సంసోను యొద్దకు వెళ్ళి గారాబం చేసి, అయ్యా నేనంటే నీకు ఇష్టం ఉందా, నేనంటే నీకు ప్రేమ ఉందని చెప్పి, నేనంటే నీకు ప్రేమ ఉంటే ఆ పొడుపు కథ యొక్క భావం చెప్పమన్నప్పుడు సంసోను చూడండి ఆమెకి ఆ పొడుపు కథ యొక్క భావం చెప్పాడండి. భావం చెప్పగానే ఆ భావాన్ని తీసుకెళ్ళి ఆ ఫిలిష్తీయులు చెప్తే, ఆ ఫిలిష్తీయులు చూడండి ఆ భావాన్ని తీసుకొచ్చి చెప్పగానే, ఇదిగో నా దున్న ద్వారా మీరు ఆ దున్నకపోతే ఆ వాక్యం ఎలా తెలిసిద్ది, ఆ భావం ఎలా తెలిసిద్ది, నా భార్య చెప్పబట్టే మీకు తెలిసిందని చెప్పి ఆ ఫిలిష్తీయుల యొక్క పట్టణానికి వెళ్ళి 30 మందిని చంపి అక్కడ ఉన్నటువంటి 30 వస్త్రాలు అవన్నీ తీసుకొచ్చి ఆ ఫిలిష్తీయులకి ఇచ్చి ఆ భార్య మీద కోపంతో చూడండి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వేరొక చోటకి వెళ్ళాడు. చూడండి, అలా వేరొక చోటకి వెళ్తే ఆ ఫిలిష్తీయుని యొక్క తండ్రి అంట ఆ స్త్రీకి ఏం చేశాడంట? చూడండి 14వ అధ్యాయం 20వ వచనం చదువుకున్నట్లయితే, అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా
శరీరానికి ఇయ్యబడెను. ఏం చేశాడండి? ఈ సంసోను కోపంతో చూడండి తన సొంత దేశానికి వెళ్తే ఆ ఫిలిస్తీరాన్ని అక్కడ వదిలిపెట్టి వెళ్తే ఇతను కోప్పడి ఆమె మీద కోప్పడి వెళ్ళిపోయాడని ఆమె యొక్క తండ్రి అంట ఏం చేశాడంటే ఆ సంసోను యొక్క స్నేహితుడికి ఇచ్చి ఏం చేశాడంటే ఈ భార్యని పెళ్లి చేశాడు. చెప్పండి, ఇది సొంత స్నేహితుడండి సంసోను. అయితే చూడండి ఈ సంసోన్ని ఈ స్నేహితుడు ఏం చేశాడండి? మోసం చేశాడు లేదా? అయ్యా ఇదిగో నీ సంసోను యొక్క ఇదిగో భార్యని ఇదిగో స్నేహితుడు నీకు ఇచ్చి వివాహం చేయాలని నేను సిద్ధపాటు కలిగి ఉన్నానని ఇదిగో అమ్మాయి యొక్క తండ్రి అడుగుతుంటే ఇతను ఏం చేయాలండి? ఏం చేయాలి చెప్పండి? ఎలాగే చూడండి, ఒక ప్రాంతంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉంటే వాళ్ళిద్దరు చూడండి మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ఇద్దరు మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే చూడండి ఒక వ్యక్తి ఒక అమ్మాయిని బాగా ఇష్టంగా ప్రేమించాడు. ఆమె చూడండి ఎంతో ప్రేమగా ఎంతో ఇష్టంగా చూడండి తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి వివాహం చేసుకోవాలని అమ్మాయి ఆ వ్యక్తి ఇద్దరు ప్రేమించుకున్నారు. వివాహం చేసుకోవాలని చూడండి ఆ తల్లి దగ్గరికి ఆ తండ్రి అమ్మాయి యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారు, నీకు ఉద్యోగం అయితే ఉంది కానీ నీ కుటుంబం సరిగ్గా లేదు, నీకు సరైన ఇల్లు లేదు, నీకు సరైన స్థితి లేదు, కాబట్టి ఈ అమ్మాయిని నేను నీకు ఇచ్చి పెళ్లి చేయను అన్నారు. అంటే చూడండి ఈ స్నేహితుడు చూడండి ఆ మాట వినగానే ఆయన పోయి చూడండి ఆ తల్లిదండ్రులు అడగానే ఆ తల్లిదండ్రులు ఆ మాట కానీ ఈ వ్యక్తి చూడండి ఆ బాధతో బయటకు వచ్చేసాడండి. వచ్చి అమ్మాయిని అట్టగట్ట పెళ్లి చేసుకోవాలనుకోండి లేచిపోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు. లేచిపోయిన వివాహం చేసుకోవాలని సిద్ధపాటు కలిగి ఉంటే చూడండి ఈ స్నేహితులు చక్కగా ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నా స్నేహితుడికి ఇచ్చి అమ్మాయిని వివాహం చేయమని అడగలేదని, నాకు మంచి ఇల్లు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి స్థితి ఉంది, మంచి ఉద్యోగం ఉంది, నా తల్లిదండ్రులు మంచివారు, నాకు అన్నీ ఉండి అమ్మాయిని ఇచ్చి నాకు వివాహం చేయండి. ఎమ్మటిని ఆ తల్లిదండ్రులు చూడండి అమ్మాయి ఏమైపోయిద్దనని ఆ స్నేహితుడికి ఇచ్చి వివాహం చేశారు. చక్కగా చూడండి వాళ్ళు పిల్లలు కన్నారు, తల్లిదండ్రులు చక్కగా ఉన్నారు. ఈ స్నేహితులు కూడా అదే ఊళ్ళో ఉన్నారు. ఏమైపోయిందండి ఇద్దరి మధ్య స్నేహం? ఏమైంది? చాలా మంది చూడండి నమ్మక ద్రోహం చేసేవారు ఉన్నారండి స్నేహితులు. ఈ సంసారం యొక్క చూడండి స్నేహితుడు గారు ఎలాగున్నాడంటే అయ్యా ఇదిగో అతను ఇదిగో కోపలు వెళ్ళిపోయాడు కానీ ఆమె ఇదిగో తన భార్య కదా, ఆమె నేను ఎలా వివాహం చేసుకుంటాను, అది మంచిదానం కాదయ్యా అన్నాడండి. అన్నాడా? ఆమె ఎంతో అందంగా ఉంది కాబట్టి ఆ సంసారం లేడు కాబట్టి ఆమె మీద ఏనుగు కూడా ప్రేమ ఉంది కాబట్టి ఏం చేశాడంట ఆ తండ్రి మాటిని ఆమె యొక్క తండ్రి మాటిని వివాహం చేసుకున్నాడు. ఎవరికి నమ్మద్రోహం చేశాడు? తన స్నేహితునికి. చూడండి తన స్నేహితుడంట ఒక దినాన సంసోను చూడండి ఒక మేక పిల్లని తీసుకొని తన భార్య చూస్తానికి అంతఃపురానికి వచ్చినప్పుడు ఆ భార్యని పిలుస్తుంటే ఆమె యొక్క తండ్రి లోపల నుంచి వచ్చిదిగో ఆయన ఏమన్నాడంటే ఇదిగో నువ్వు ఆమెను ద్వేషించావని చెప్పి నీ స్నేహితునికి ఆమెని ఇచ్చి పెళ్లి చేసినాయని. చూడండి స్నేహితుడు ద్వేషిస్తే ఆ భార్య స్నేహితుని భార్యని నీకు ఇస్తారండి. కొంతమంది చూడండి స్నేహపరంగా ఇంటికి వస్తారు, స్నేహపరంగా ఇంటికి వచ్చి ఆ స్నేహితుని యొక్క భార్యతోనే ఏం పెట్టుకుంటారండి అక్రమ సంబంధాలు. స్నేహితుని యొక్క భర్తతో కానీ స్నేహితుని యొక్క భార్యతో కానీ అక్రమ సంబంధాలు. ప్రియమైన సహోదరులు పురుషులు కానీ స్త్రీలు కానీ ఏం చేస్తున్నారండి
నమ్మబలికి వచ్చి చూడండి, ఇంటికి చక్కగా వచ్చి చూడండి, ఇదిగో అన్నానో తమ్ముడనో పిలిచి అతని యొక్క భార్యతోనే ఆమె యొక్క భర్తతోనే అక్రమ సంబంధం. నేటి కాలంలో ఇవ్వండి అలాంటి స్నేహాలు. కొంతమంది స్నేహితులు అంట భార్యాభర్తలనే మార్చుకునే వాళ్ళు. కొన్ని రేవ్ పార్టీల్లో చూడండి, నా భార్య ఇది, నీ భార్య నాది, నా భర్త నీది, నీ భర్త నాదని స్నేహితులే వారి యొక్క భర్తల్ని మార్చుకొని అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు. నేటి కాలంలో స్నేహం ఎలాగ మారిందంటే చూడండి, మనుషుల్ని మోసపుచ్చడానికి, మనుషులు చూడండి తప్పుడు మార్గాల్లో నడిపించడానికి, మనుషులు చూడండి అనేక విధాలుగా పాపాలను నడిపించడానికి నేటి స్నేహాలు ఉన్నాయి. ఏంటంటే కొంతమంది స్నేహితులు చూడండి ఎక్కడ దొంగల అక్రమకారులు. ఎలాంటి వాళ్ళు ఉన్నారండి? అయినా కానీ వారి ప్రవర్తనలో నువ్వు ఎంత చదివించినా కానీ ఆ దొంగతోనే తిరుగుతున్నాడు. నువ్వు ఎంత బాగా చక్కగా వాడిని చూసినా కానీ ఆ త్రాగుబోతులతోనే తిరుగుతాడు. ఎందుకని నీకంటే ఆ స్నేహంలో ఏముందంట? మంచి ఉందన్నారు. అలాంటి స్నేహాలు మంచివేనా? చేసే స్నేహం ఎలా ఉండాలండి? చూడండి, ఇదిగో తప్పుడు మార్గాల్లో నడిపించే స్నేహాలు ఉన్నాయి. నమ్మక ద్రోహాలు చేసే లేవండి. చూడండి, సంసోను విషయంలో కూడా తన స్నేహితుడంట సంసోను భార్యను వివాహం చేసుకున్నాడు. మరి నా స్నేహితుడిని నేను మోసం చేస్తాను అనుకున్నాడా? నా స్నేహితుడికి నేను అన్యాయం చేస్తాను అనుకున్నాడా? చాలా మంది అలా అనుకోరండి. చూడండి, స్నేహితులు కదా ఇంటికి తీసుకొస్తే వారి యొక్క భార్యలతో పాపం చెప్పి ఏంటండి, వారి యొక్క భార్యనే ప్రేమించేవాళ్ళు, యొక్క భర్తనే ప్రేమించేవాళ్ళు అన్నారు. ప్రియమైన సహోదరులు, నేటి కాలం అలా తయారైంది. చూడండి, అలాగే దుర్మార్గంగా ఆచారాలు చేసే స్నేహాలు ఉన్నాయి. ఎలాంటి స్నేహాలు ఉన్నాయండి? స్నేహం అంటే మనుషుని తప్పు మార్గంలో పోయి తప్పుడు ఆచారాల వైపు కూడా నడిపించిందండి. కొంతమంది కూడా ఏం చేస్తారంటే, అమ్మా నేను ప్రార్థనకు పోతున్నానమ్మా, నేనేమి చేయనమ్మంటే ఊరుకో, పక్కన చేస్తాను నువ్వు చేయడం లేవైంది అని కొంతమంది స్నేహితులు ఏం చేస్తారండి, ఏమవుతుందా నేను చేస్తాగా, నేను ప్రార్థన పోవట్లేదా, నేను ఆచారం చేయట్లేదా, నేను ప్రార్థన పోవట్లేదా, నేను పూజించట్లేదా, నేను ప్రార్థన పోవట్లేదా, నేను ఇలా జీవించట్లేదా? ఏందండి ఇలాంటి స్నేహాలు లేవండి. ఇదిగో నువ్వు నాతో పాటు ఆచారం చేస్తేనే నాతో స్నేహం చేయి, లేదండి వద్దు. లేరండి అలాంటి వాళ్ళు. చూడండి, భక్తి కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, యోధా రాజా. ఎవరండి? యెహోషాపాతు. ఎవరండి? యెహోషాపాతు. ప్రియమైన సహోదరి సహోదరు, ఏనంట ఆసా యొక్క కుమారుడు. ఈ యెహోషాపాతు ఎలాంటి వాడండి? అతని మీదకి చూడండి, ఎవరు యుద్ధానికి వచ్చినా దేవుడికి ప్రార్థన చేసేవాడండి. అయ్యా ఈ అమోనీయులు లేదంటే చూడండి అయ్యా మోయాబీలు నా మీదకి యుద్ధానికి వస్తున్నారయ్యా, నన్ను ఏం చేయమంటావు అని ప్రార్థన చేస్తే దేవుడు అమోనీయుల నుంచి మోయాబీల నుంచి దేవుడు ఆ యెహోషాపాతుని ఏం చేశాడండి? రక్షించాడంట. అలాంటి వ్యక్తి అంట ఒక దినాన ఎవరితో స్నేహం చేస్తున్నాడండి? చూడండి, 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 35వ వచనం చదువుకున్నట్లయితే, ఇది అయిన తరువాత యోధా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. ఎవరితో స్నేహం చేశాడండి? మిక్కిలి దుర్మార్గుడైనటువంటి అహజ్యాతో. యెహజ్యా ఎవరండి? ఆహాబు యొక్క కుమారుడు అండి. ఆహాబు యెజబెలు యొక్క కుమారుడు యెహజ్యా. మరి ఆహాబు యెజబెలే విగ్రహారాధన చేశారు, యెరోబాము నడిచిన మార్గంలో నడిచారు, సేవకులను చంపేశారు, బలిపీఠాలు కట్టించారు, బయలుదేవతని ఆరాధించారు. అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే యెహోషాపాతు కూడా ఏమవుతారండి? ఏమవుతారు?
ఏమవుతారు చెప్పండి? చూడండి, అన్ని రాళ్ళని పెళ్లి చేసుకుంటే మనం కూడా ఏం చేయాలి? ఏం చేయాలండి? సొలొమోను అన్ని రాళ్ళని వివాహం చేసుకున్నందుకు ఏం చేశాడు? ఏం చేశాడండి? బయలు దేవతల్ని పూజించాడు, వాటికి బలిపీఠాలు కట్టించారు. మరి ఇప్పుడు దాకా యోషపాతు ఎలా జీవించాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధిలో బలిపీఠాలు తీసేశాడు, దేవుని సన్నిధిలో యథార్థంగా నడిచాడు, పాపాన్ని విడిచిపెట్టాడు, ఇశ్రాయేలు ప్రజల్ని యెహోవా మార్గంలో నడిపించాడు. అలాంటి వ్యక్తి ఒకసారిగా అహజ్యాని స్నేహం చేస్తే ఏమైపోతాడు? ఏమైపోతాడండి? బయలు దేవతల్ని ఆరాధించాలి. అవునా కదా? అవునా కదా చెప్పండి? చూడండి, అన్ని రాళ్ళని పెళ్లి చేసుకుంటే అన్ని రాళ్ళు ఆడకు రమ్మంటే ఆడకోవాలి, గుడికి రమ్మంటే గుడికి పోవాలి, కొబ్బరికాయ పట్టమంటే కొబ్బరికాయ పట్టాలి, దీనికి నమస్కారం చేయమంటే దానికి చేయాలి లేదా? మరి స్నేహితులైనా కానీ ఏమైద్రా అని అహజ్య ఎలాంటి వాడంటండి? అహజ్య యెహోవా యందు చెడు మార్గం నడిచిన వాడు. అలాంటిది చూడండి, అతనే ఆచారాలు చేస్తుంటే యెహోషాపాతుని ఏం చేస్తాడు? ఆచారాలు నడిపిడా? నడవపోతే నీకు నాకు చూడండి, వాడల కోసం ఏనంట ఒప్పందం చేసుకున్నాడంటే అహజ్యాతో స్నేహం చేశాడంట. మరి ఆ వాడలన్నీ ఏమైపోయినాయి? బద్దలైపోయినాయి. దేవుడు ఆ స్నేహాన్ని ఒప్పుకున్నాడా? ఈ లోక స్నేహం అంటే దేవునికి వైరవాన్ని. నువ్వు తాగుబోతులతో, తిరుగుబోతులతో, అబద్ధీకులతో, అక్రమగాలతో, వ్యభిచారులతో నేను స్నేహం చేస్తానంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుడు నమ్ముకున్న వ్యక్తిగా, ఒక మారు మనసు పొందిన బిడ్డగా నువ్వు ఈ లోకంతో స్నేహం చేయొచ్చండి? ఈ లోకంలో పాపాలు ఉన్న మనుషులతో స్నేహం చేయొచ్చా? చేయొచ్చండి? ఈ లోక స్నేహం దేవునికి వైరం. అందుకని ఏమన్నాడు? స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనొద్దు అన్నాడు. మరి యెహోషాపాతు లాంటి భక్తిపరుడు అహజ్యా స్నేహంతో అంట ఆచారాలు చేశారండి, బయలుదేవతను ఆరాధించాడు. ప్రియమైన సహోదరి, కాబట్టి నీ స్నేహాలు ఎలా ఉండాలి? ఎవరితో స్నేహం చేయాలండి? మనం ఎవరితో స్నేహం చేయాలి? ఈ లోకంలో ఉన్న మనుషులతో స్నేహం చేయాలా? ఈ లోకంలో ఉన్నటువంటి చూడండి పాపలతో స్నేహం చేయాలా? ఎవరితో స్నేహం చేయాలండి? చూడండి, ఒక భక్తుడు ఎవరితో స్నేహం చేసినట్ట? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నట్లయితే, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఎవరికి స్నేహితుడయ్యాడండి? మనుషులకు స్నేహితుడయ్యాడండి? లేదా స్త్రీ పురుషులకు స్నేహితుడయ్యాడా? చిన్న బిడ్డలకు స్నేహితుడయ్యాడా? ధనవంతులకు స్నేహితుడయ్యాడా? పేరు ప్రసిద్ధి కలిగిన మనుషులకు స్నేహితుడయ్యాడా? అబ్రహాము ఎవరికి స్నేహితుడయ్యండి? తను నీతిగా జీవించాడు, యథార్థంగా నడిచాడు. చూడండి, మనుషులు ఎవరిని నమ్ముకోలేదు, స్నేహితులు ఎవరిని నమ్ముకోలేదు. ఎవరు నమ్ముకున్నాడు? ఎవరు నమ్ముకున్నాడండి? దేవుణ్ణి నమ్మాడండి. ఆయన ఏం చెబితే అదే చేశాడు. ఐదు పలానా దేశం వెళ్ళు, పలానా పట్టణం వెళ్ళు, పలానా ప్రాంతంలో నివసించు, పలానా మనుషుల్లో జీవించు, వీటినన్నిటిని విడిచిపెట్టు, విగ్రహాలను విడిచిపెట్టు, ఈ బొమ్మలు విడిచిపెట్టు, ఈ ఆచారాలు విడిచిపెట్టు, ఈ లోక స్నేహాలు విడిచిపెట్టు, ఈ బంధువులు విడిచిపెట్టు, సమస్తాన్ని నువ్వు తొలగించుకొని నేను చెప్పిన మాట ప్రకారం నేను చెప్పిన చోటుకి వెళ్ళి నువ్వు బ్రతికేవనుకో, నువ్వు ఇసుకరేలాగా వర్ధిల్లుతావని చెప్పాడండి దేవుడు. మరి ఎవరికి స్నేహితుడయ్యాడు? ఇదిగో నీ కుమారుడు నాకు బలిగా అర్పిస్తావంటే అమ్మటినే భార్యకి చెప్పలేదండి, స్నేహితులు చెప్పలేదండి. ఏం చేశాడు? పరిగెత్తుకుంట కొండ మీదకి వెళ్ళి 100 సంవత్సరాల తర్వాత పుట్టిన కుమారుని కూడా బలి అర్పించాలని చూశాడు. మరి స్నేహితుడు
తన కుమారుని చంపేశాడా? ఈ స్నేహితుడు అబ్రహాముని ఎక్కడైనా కానీ విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడండి. స్నేహితుడు ఎవరండి? స్నేహితుడు ఎవరండి? దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరు, అందుకనే దేవునికి స్నేహితుడు అతనికి పేరు కలిగిందండి అబ్రహాము. అందుకని అబ్రహాముని విశ్వాసులకి తండ్రిని చేసాడు. మనం స్నేహం ఎవరితో ఉండాలి? ఎవరితో ఉండాలండి? మీ తోటి స్నేహితులతోనా, బంధువులతోనా, కుటుంబీకులతోనా, రక్త సంబంధులతోనా, పొరుగు వారితో ఎవరితో స్నేహం ఉండాలి నీకు? ఈ మనుషులతో స్నేహం అర్థమండి. అందుకని ఈ లోక స్నేహం దేవునికి భయమైంది. ఎందుకంటే ఈ లోక స్నేహితుడు ఎవడైనా కానీ అలాంటి వాడంట మనుషులు స్వార్థప్రియులని, ధనాపేక్షలు, బెంగోలు. నీతో చూడండి ఎన్ని సంవత్సరాలు స్నేహం చేసినా కానీ అతనికి లాభం వచ్చిందంటే నిన్ను ఏం చేస్తాడండి? నెట్టేస్తాడండి, విడిచిపెడతాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, నీతో అవసరం వస్తే ఏదైనా చేస్తాడండి, విడిచిపెడతాడండి. మోసం చేస్తానికైనా, తప్పుడు మార్గాలు నడిపించడానికైనా, తప్పుడుగా చూడండి నిన్ను జీవింపజేయడానికైనా కానీ నీ స్నేహితులు సిద్ధపడతాడు. ప్రియమైన సహోదరి, కానీ దేవుడు అలా ఉండడండి. నీ స్నేహం ఎవరితో ఉండాలంట? దేవుడితో ఉండాలి. ప్రియమైన సహోదరి, అందుకనే అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి దేవునికి అతని స్నేహితుడిగా పిలువబడ్డాడు. మరి అలాంటి స్నేహం మనలో ఉందండి? ఉందా? మన స్నేహం ఎవరితో ఉండాలి? నువ్వు లేచినా, పనుకున్నా, నడిచినా, కూర్చున్నా, ఏది చేసినా, ఎలా జీవించినా, నీ వ్యక్తిగత జీవితం, నీకున్నటువంటి అంతర్గత జీవితం, నీలో ఉన్న లాభాలు, నీలో ఉన్న సమస్యలు, నీలో ఉన్న అంగవైకల్యం ఏదైనా కానీ ఎవరికి చెప్పగలను? ఎవరికి చెప్పాలండి? దేవునికి. అయ్యా నాలో ఈ లోపం ఉందయ్యా, నాలో ఈ పాపం ఉందయ్యా, నాలో ఈ చెడుతనం ఉందయ్యా, నాకు ఈ శ్రమ ఉందయ్యా, నాకు ఈ బాధ ఉందయ్యా, నాకు ఇది ఉందయ్యా, ఇది ఎలాంటిది పోవాలంటే ఏం చేయాలయ్యా అంటే దేవుడు ఏం చేస్తాడండి? వాటన్నిటి నుంచి విడిపెడతాడు. ఈ లోకంలో ఉన్న స్నేహితులు విడిపెడతారండి? విడిపెడతారండి? దేవుడికి అసాధ్యమైన కూడా సాధ్యం చేయగలిగే శక్తి ఉన్నా, మానవునికి ఆ శక్తి ఉందా? కాబట్టి నీ స్నేహం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. ప్రియమైన సహోదరు, రేపు జాము నుంచి నువ్వు పడుకునేదాకా ప్రతిదీ దేవుడితో మాట్లాడు. అబ్రహాం అలాగే చేశాడు. ఏది కావాలన్నా దేవుడిని అడిగాడు, ఏదన్నా దేవుడితో మాట్లాడు. ఎలా నడవాలన్నా, ఎలా జీవించాలన్నా దేవుడు చెప్పిన మాట ప్రకారం నడిచాడు. మనమైతే ఈ లోక స్నేహంతో జీవిస్తాం, ఈ లోకంలో మనుషుల్ని నమ్ముకుంటాం. ప్రేమ లోక స్నేహం అంట దేవునికి వైరం అంట. స్నేహితులు ఎందుకు నమ్ముకోవద్దు? ముఖ్య స్నేహితుని నమ్ముకోవద్దు. ఎందుకంటే నీ కుటుంబాన్ని మాట దేవుడే నీకు స్నేహితుడు కాబట్టి ఆయన నమ్ముకున్నట్లయితే ఆయన ఏ శ్రమ నుంచి, ఏ బాధ నుంచైనా విడిపించి ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఏసేపుకు చూడండి ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, సహోదరులు విడిచిపెట్టినా, అధికారులు జైల్లో వేసినా, ఎన్ని చూడండి శోధనలు వచ్చినా, ఒక స్త్రీ చూడండి అతను మోసం చేసినా అతన్ని ఎవరితో ఉన్నారు? ఏసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడంట. అందుకని ఆయన రాజుగా అయ్యాడు. మన స్నేహం ఎవరితో ఉండాలి? దేవుడితో ఉండాలి. దేవుడితో స్నేహం కలిగిన ప్రతి మనుషుడు ఉన్నతమైన స్థితిగా చూడండి దేవుడి రాజ్యం వారికి చేర్చబడతాడు. కాబట్టి లోక స్నేహాన్ని విడిచిపెట్టి అది నిన్ను మోసం చేసింది కాబట్టి దేవుడితో స్నేహం కలిగి జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు తన వినికిల్లో జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రతి ఒక్కరికి వందనాలండి.